వాట్ విల్ గ్రేస్ డూ? కృప ఏం చేస్తుంది? పాత నిబంధనలో మనకి రక్షణ, ఆశీర్వాదాలు అన్ని కండిషన్ బేసిస్, ఇలా చేస్తే వస్తాయి, ఇలా చేస్తే రావు. ఇక్కడ ఏంటి? కొత్త నిబంధనలో నమ్మితే నీలో ఇంకా బలహీనతలన్నీ ఉన్నాయి. సపోజ్ నీలో ఏమీ పోలే, కానీ యేసుని నమ్ముకున్నావు, వెంటనే నీ పేరు జీవగ్రంథంలో రాసేసి నీవు నీతివంతుడవు, పరిశుద్ధుడవు, దేవుని కుమారుడవు, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు, పూర్తి అధికారాలు, యూ హ్యావ్ ఎవ్రీథింగ్. పెద్ద పెద్ద పాపాలు చేస్తేనే మరణం వస్తుంది. పాపము వల్ల వచ్చు జీతము మరణం. అయితే ఇప్పుడు యేసుని నమ్ముకున్నారు కాబట్టి మరణం లేదు. యేసుని నమ్ముకోవడం వల్ల ఏమేం కలుగుతాయో రాసుకోండి. ఇన్ ద న్యూ కోవెనెంట్ ప్రామిసెస్ ఆఫ్టర్ బిలీవింగ్ ఇన్ జీసస్, అంటే యేసుని నమ్మిన తర్వాత కొత్త నిబంధనలో కలిగే రక్షణ ప్రాధాన్యతలు, లేకపోతే దేవుడిచ్చు కృపావరములు, లేకపోతే దేవుడిచ్చేసిన ఆశీర్వాదాలు. రైట్ డౌన్, ఐ విల్ జస్ట్ టెల్ యూ ఫ్యూ. మొదటిగా మనము దేవుని కుమారులం అవుతాం. నెంబర్ 2, మనకి దూతలు ఇవ్వబడతాయి. విల్ బి గివెన్ ఏంజల్స్. నెంబర్ 3, మనము నీతిమంతులము. వీఆర్ రైచస్. మనము నీతిమంతులమే కాదు, పరిశుద్ధులము కూడా. వీఆర్ హోలీ. రైచస్ అండ్ హోలీ అని పెట్టుకోండి. నా మనలోకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. ద హోలీ స్పిరిట్ విల్ కమ్ అండ్ లివ్ ఇన్ అస్. గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. నెంబర్ 5, మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. యువర్ నేమ్ విల్ బి రిటర్న్. ఇదంతా ఏం చేయవసరం లే. యేసుని నమ్మినంత మాత్రాన, జస్ట్ బై బిలీవింగ్ ఇన్ జీసస్, యూ విల్ గెట్ ద హోలీ స్పిరిట్. అండ్ దెన్ బుక్ ఆఫ్ లైఫ్. మీ కొరకు జీవ కిరీటం కూడా ఉంచబడ్డది. యూ హ్యావ్ ఎ క్రౌన్. దెన్ యూ హ్యావ్ ఆల్సో ఎ థ్రోన్ ఇన్ హెవెన్. అక్కడ ఎవరు వస్తారో తెలుసా? నాకు ఒక సింహాసనం ఉంది అని రాసుకోండి పరలోకంలో. థ్రోన్ ఇన్ హెవెన్ కూడా రాసుకోండి. ఐ హావ్ బీన్ టర్న్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. మరి చీకటి నుంచి నేను వెలుగులోకి మార్చబడ్డాను. ఐ గాట్ లైట్. చీకటి నుంచి మనకి వెలుగు వచ్చేసింది. ఇవన్నిటిని బట్టి చూస్తే వీఆర్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్. రాసుకోండి, పరలోక రాజ్య సభ్యులం. నా వాట్ విల్ గ్రేస్ డూ? కృప ఏం చేస్తుంది? గ్రేస్, కృప ద్వారా మనకి వచ్చేసాయి. వీ హ్యావ్ రిసీవ్డ్ దిస్ బై గ్రేస్. మరి దేవుని కృప ద్వారా మనము ఈ 9 బహుమానాలు పొందుకున్నాం. వీఆర్ గిఫ్టెడ్ విత్ దిస్ 9 థింగ్స్. ఇంకా ఇవే కాదు, చాలా ఉంటాయి. హోలీ స్పిరిట్ ఇస్ అన్లిమిటెడ్. సో యూ క్యాన్ బ్రింగ్ సో మెనీ గిఫ్ట్స్. ఇప్పుడు కృప ద్వారా ఇవన్నీ ఇచ్చేసిన దేవుడు ఇప్పుడు పౌలు ఒక మాట అంటాడు, నాకు ఈ కృప పొందుకోవడం వల్ల ఐ హ్యావ్ లాబర్డ్ మోర్ దెన్ అదర్స్ అని ఉంటుంది. చూడండి, వాట్ కెన్ గ్రేస్ డూ? దిస్ ఇస్ అ సబ్జెక్ట్ వేర్ పీపుల్ విల్ బి మిస్లెడ్. ఓకే, 1 కొరింథీయులు 15:9-10. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేనెక్కువగా ప్రయాసపడి తిని. చూడండి, ఇంగ్లీష్ లో బాగుంటుంది. బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ యామ్ వాట్ ఐ యామ్, అండ్ హిస్ గ్రేస్ విచ్ వాస్ బిస్టోడ్ అపాన్ మీ వాస్ నాట్ ఇన్ వెయిన్, బట్ ఐ labored more abundantly than they all. I have prayed more than they all. I fasted more. I preached more. I desired more. I got more anointing. వాళ్ళందరికంటే నేను ఎక్కువ ప్రార్థించా, ఎక్కువ ఉపవాసం ఉన్నా, ఎక్కువ ప్రాంతాలకి వెళ్ళా, వాళ్ళందరికంటే ఎక్కువ హింస పొందా, ఎక్కువ ఆత్మలు రక్షించా, వాళ్ళందరికంటే ఎక్కువ అద్భుతాలను చేశా, వారందరికంటే ఇంకా లోతైన అనుభవంలోకి వెళ్ళా అంటున్నాడు పౌలు. I did more అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుని కృపని, యు హ్యావ్ ఎ గ్రేస్, బట్ గ్రేస్ ఈజ్ ఎ ఫోర్స్. గ్రేస్ ఈజ్ నాట్ ఎ కాన్స్టెంట్. కృప అనేది ఏదో అక్కడెక్కడో అలా ఉండే ఒక పేపర్ వెయిట్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ పేపర్ వెయిట్. గ్రేస్ ఈజ్ ఎ ఫోర్స్. గ్రేస్ ఈజ్, యూ కెన్ రైట్ డౌన్, గ్రేస్ ఈజ్ ఎ మైటీ ఫోర్స్. అందుకే గ్రేస్లో కూడా అబండెంట్ గ్రేస్ అంటారు, మచ్ మోర్ అంటారు. మచ్ మోర్, మోర్ గ్రేస్, గ్రేస్, మోర్ గ్రేస్, అబండెంట్ గ్రేస్. సో గాడ్ విల్ గివ్ యూ మోర్ గ్రేస్. నీవు తగ్గించుకుంటే ఎక్కువ కృపిస్తాడంట. ఇఫ్ యు ఆర్ ప్యాషనేట్, నీకు ఆశ కలిగి ఉంటే ఇంకా ఎక్కువ కృపిస్తాడంట. పీపుల్ నో ద వర్డ్ గ్రేస్, బట్ దే డోంట్ నో దట్ ద లా was not fulfilling. The law was not successful in fulfilling the plan of God, but grace became more successful. In that area, people don't know grace. ఎంతమందికి అర్థమైంది? అంటే ధర్మశాస్త్రము చేయలేనిది కృప బాగా చేసింది. So people don't know about grace in this area. They are thinking that grace is rest, relax, finished work. We are under the finished work. No. Grace is a force. Grace is power. Grace is authority. You cannot say that grace is nothing. You just relax, don't do anything. No. Grace is not like that. పౌలుకి ఇచ్చేటువంటి కృపను బాగా ఉపయోగించుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, పౌలు 3వ ఆకాశానికి వెళ్ళిపోయాడు. ఎవరైనా శిష్యులు వెళ్ళొచ్చారా ఈ భూమి మీద ఉన్నప్పుడు 3వ ఆకాశానికి? Nobody went to third heaven. Paul said, look, I went to third heaven and came back. None of the apostles had this experience. So
ద మోర్ యూ లేబర్ ద లార్డ్ విల్ ఎంకరేజ్ యూ. దేవుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తాడంట ఇలాంటి మాటలు. అంటే కృప మీ చేత దేవుని పోలికలోకి మరి దేవుని స్వరూపంలోకి మార్చేటట్టు చేస్తుందంట. మహిమ నుండి అధిక మహిమ. ఐల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ నౌ. క్రైస్ట్ అండ్ చర్చ్, క్రీస్తు సంఘము. మరి పౌలు ఎఫెసీలో ఏమంటాడు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. క్రీస్తుని సంఘాన్ని మరి వివాహంతో పోలుస్తాడు. యునో పాల్ కంపేర్స్ క్రైస్ట్ అండ్ ద చర్చ్ విత్ వైఫ్ అండ్ హస్బెండ్స్. ఓకే, దిస్ ఈస్ వాట్ పాల్ డస్. అక్కడ ఏముంటుంది? Ephesians 5:25. Husbands, love your wives even as Christ also loved the church and gave himself for it. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించు. ఓకే, నౌ హౌ డిడ్ క్రైస్ట్ లవ్ ద చర్చ్? క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడు? అన్కండిషనల్. అంటే హస్బెండ్స్ ఆర్ సపోజ్ టు లవ్ దర్ వైఫ్ అన్కండిషనల్లీ. సో ఇప్పుడు ఏం చేయాలా? ద హస్బెండ్ హ్యాస్ టు nullify his ego. The husband has to make his ego zero. హస్బెండ్కి కోపం వచ్చినా మళ్ళా సాయంకాలం కల్లా తగ్గిపోవాలి, మళ్ళీ వెనక్కి తీసేసుకోవాలి. ఈగో నెంబర్ 1, అవమానం, తర్వాత కోపం, ఒకవేళ తిట్టిన అన్కండిషనల్. ఎంతమంది దేవుణ్ణి ఒకసారి సనుక్కున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ డిడ్ మర్మర్ అగైనెస్ట్ గాడ్? అందరూ సనుక్కుంటారు. సనుక్కోని వాళ్ళు ఎవరో ఉంటారు. ఎవ్రీబడి విల్ మర్మర్. Why did God do that? Why did God did this? Why that? Why? Everybody. When you grow, that's a different area. You will all grow. అంటే ఇక్కడ whatever your wife does to you, you are supposed to release love. That is the power of man. And Christ gives every man this power. That is the real manliness. మరి పౌరుషం, రోషం అన్నీ ఉంటాయి. Okay, these are all these things. But that is not manliness. Okay, what is happening? So ఇప్పుడు every male has a target to grow. అంటే అన్కండిషనల్ లవ్. అంటే క్రైస్ట్ విల్ ఆల్వేస్ ఎన్లార్జ్ హిస్ హ్యాండ్స్ అండ్ సే కమ్. ఎప్పుడైనా నేను వెళ్ళిపో అంటాడా? అనడు. తీస్తాడా పరిశుద్ధాత్మని? తీయడు. నువ్వేమైనా చెయ్యి లోపల. అన్కండిషనల్ లవ్. సో హస్బెండ్ సపోజ్ టు లవ్ దేర్ వైఫ్ అన్కండిషనల్లీ. ఇఫ్ యూ కెనాట్ డూ ఇట్, రిసీవ్ ద పవర్ త్రూ గ్రేస్ బై ద హోలీ స్పిరిట్. మదర్స్ నీడ్ టు టీచ్ దిస్ టు దేర్ చిల్డ్రన్. ప్రతి తల్లి తన కొడుక్కి ఇది బోధించాలి. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కడ మొదలవుతున్నాయి? ఈగో, కొంచెం కోపం, కొంచెం అవమానం, తిట్టడం, ఇలా వెళ్ళిపోతున్నాయి. ఎవరైనా మిమ్మల్ని తిట్టారనుకోండి, ఏదైనా అవమానపరిచారనుకోండి, ఏదైనా జరిగిందనుకోండి, అందులోంచి ఏమొస్తుందో తెలుసా? గ్లోరీ. యునో క్రైస్ట్ ఇన్ యూ. ఎప్పుడైతే దీన్ని టాలరేట్ చేస్తావో నీలోంచి ఏమొస్తుంది? మహిమ. ఫర్ ఎగ్జాంపుల్, హౌ మచ్ ఆర్ వీ సపోజ్ టు లవ్ అవర్ నైబర్స్ అండ్ పీపుల్? మీకు తెలుసా? If you are not loving your wife, let me give a very strong statement. If you are not loving, you are destroying your wife. In fact, you will be killing her. You are destroying your marriage. For example, ఇప్పుడు దేవుడు ప్రపంచాన్ని ప్రేమించడం మానేశాడు. ఏమవుతుంది ప్రపంచం? What will happen to the world? అందుకనే వేషధారులకు దేవుని రాజ్యం కాదు. అంటే ఈ చిన్న ఈగో వల్ల నువ్వేం చేస్తావు? ఆ ఈగో ఆమెను తీసుకున్నావు. ఇఫ్ యూ టేక్ హర్ ఈగో, ఇఫ్ యూ టేక్ హర్ ప్రాబ్లమ్, ఇఫ్ యూ టేక్ హర్ పెయిన్, ఆమె ఏమంటున్నా హర్ట్ అవ్వకుండా ఉండవు. వెన్ యు ఆర్ లవింగ్ హర్, నీవు క్రీస్తు స్వరూపంలోకి మారుతున్నట్టు లెక్క. అప్పుడు నువ్వు 20 సార్లు రోగమా పో అనేదాన్ని ఒకసారి చూసి 2 సార్లు పో అంటే పోతుంది ఆ రోగం. అన్కండిషనల్. ఎందుకంటే నిన్ను వాళ్ళ పొరుగువారు ప్రేమించమనేది ఫస్ట్. ప్రతి ఒక్కరికి నీకు ఎవరుంటారు? పొరుగున నీ భార్య ఉంటుంది, నీ పొరుగు. దీస్ ఆర్ లైక్ డిస్ట్రాయింగ్. ఒక రకంగా భర్త అలా చేయడం వల్ల భర్త తనను తాను చంపేసుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది? అటు వివాహాన్ని చంపుతున్నాడు, భార్యను చంపుతున్నాడు, తనను తాను చంపేసుకుంటున్నాడు. క్రీస్తు మహిమలో, ఇన్ ద గ్లోరీ. లెట్స్ గో టు ఫిలిపియన్స్. ఫిలిప్పీలు 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏకమనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదానియందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియూ చెయ్యక వినయమైన మనసు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఆగండి. ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఇక్కడ ఈగో వస్తుంది. ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఇలాగా? భార్య ఏమంటుంది? నేనే గ్రేట్, నేనే చేసా ఇది అంటుంది. హస్బెండ్ ఏమన్నా? అవును నువ్వే చేసావు, నేనే నేర్పించా నీకు, నేను ఇంకా బాగా చేస్తా నేనైతే. ఈగో. అందుకనే నీవు ఎలా నడుచుకోవాలా? విశ్వాసము ద్వారా, బై ఫెయిత్. నువ్వేం చేయాలా? ఓకే లార్డ్, ఈ సిచ్యువేషన్ వచ్చిందా, లెట్ మీ ఎక్సర్సైజ్ మై ఫెయిత్. ఏమనాలా? ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. అంటే భార్య భర్తను చూసి
మీరు చాలా నాకంట మీరు జ్ఞానం కలిగిన వారు, నాకంట తలాంతులు ఎక్కువ కలిగిన వారు అని భార్య అనాలి. ఏం కాదు, నీకే ఎక్కువ తలాంతి ఇచ్చాడని భర్త అనాలి. అలాగే దట్ ఈస్ వేర్ ఇద్దరికి శరీరంతో అనుకోండి, ఆ రాత్రి ఇద్దరు తిట్టుకొని మరి పొద్దున్న 3 గంటలకు తిట్టుకోవాల్సి వస్తుంది. అదే విశ్వాసం ఉందనుకోండి, మీరు ఒకళ్ళొకరు ఒక 2 మాటలు 3 మాటలు పొగిడారు అనుకో, అక్కడితో ఆగిపోయి ఇద్దరు ముడుచుకుంటా, యూనో దట్ డే విల్ బి వెరీ వండర్ఫుల్. ఇది విశ్వాసంతో నడవడం. ఎంతమందికి అర్థమైంది? దట్స్ ఫెయిత్. లెట్స్ రీడ్ 3లో మళ్ళీ చదువుదాం. అది వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. చూడండి, అతిశయం అంటే ఏంటి? నేను గ్రేట్, ఎవరు గ్రేట్, ఎవరు గొప్ప. ఇది ఎందుకు వస్తుంది? వెయిన్ గ్లోరీ అంట. ఒకవేళ ఆ మహిమ ఉంటే ఆ మహిమ వ్యర్థమైపోతుందంట. నేనే గ్రేట్, ఆమె కంటే ఈమె కంటే నువ్వు కంటే నేనే గ్రేట్ అనుకుంటే అక్కడ నువ్వు పొందే మహిమను వ్యర్థపరుస్తున్నావు. యు ఆర్ వేస్టింగ్ యువర్ గ్లోరీ. ఎంతమందికి అర్థమైంది? ఇది వ్యర్థమైనటువంటి మహిమ అంట. ఇంకొక మాట అంటారు అక్కడ, మరి అది కక్ష అంట. ఓకే, లెట్స్ రీడ్ వర్స్ 3 అగైన్. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియో చెయ్యక. అంటే కక్ష చేత నేనే గ్రేట్, అది కక్ష. అతిశయం అనేది వృధా అయిపోతుందంట. వినయమైన మనసు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. చూడండి, వినయం అనే గుణము వినయం ఎలాగొస్తుంది? విశ్వాసముతో వస్తుంది. ఒకవేళ విశ్వాసముతో నువ్వు తగ్గించుకున్నావు అనుకోండి, నువ్వు విశ్వాసముతో తగ్గించుకుంటే వినయము గల వారికి దేవుడు ఏమిస్తాడు? మోర్ గ్రేస్. హీ గివ్స్ మోర్ గ్రేస్ టు ద హంబుల్. గ్రేస్ అంటే ఫోర్స్ అంటే నీకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు, ఎక్కువ వరం ఇస్తాడు, ఎక్కువ శక్తిని ఇస్తాడు, ఎక్కువ జ్ఞానం ఇస్తాడు. ఎంతమందికి అర్థమైంది? సో యు నో వెన్ యూ డూ దిస్, వినయము గల వారికి హీ గివ్స్ యూ మోర్ గ్రేస్. హీ గివెత్ గ్రేస్ టు ద హంబుల్. James chapter 4 verse 6. Let's go there. ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచే దేవుడు అహంకారులను ఎదిరించి. అంటే నేనే గొప్ప, నీకంటే నేనే అందంగా ఉంటా, నాకే ఎక్కువ టాలెంట్. ఓకే, మేము బాగా బతికిన వాళ్ళు, ఈ ఫ్లాష్ బ్యాక్లు. ఓకే, ఒకవేళ అలా చెప్పుకున్నారు అనుకోండి, అహంకారాన్ని ఏం చేస్తారంటే ఆయన ఎదిరిస్తాడంట. అంటే యువర్ గ్రేస్ లెవెల్ విల్ కమ్ డౌన్, యువర్ పవర్ విత్ గాడ్, యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్, యువర్ ఫోర్స్ విత్ గాడ్ విల్ కమ్ డౌన్, యువర్ అథారిటీ ఇన్ హెవెన్, యువర్ ర్యాంక్ ఇన్ హెవెన్ విల్ కమ్ డౌన్. చూద్దాం, లెట్స్ గో టు ద స్క్రిప్చర్స్. ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. అంటే ఒకవేళ నువ్వు విశ్వాసముతో తగ్గించుకుంటే నీకు ఎక్కువ కృపనిస్తాడంట. ఒకవేళ నువ్వు నీ భార్య దగ్గర ప్రేమించి అన్కండిషనల్గా తగ్గించుకుంటే నీ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని చూసి ఆమె గౌరవిస్తుంది. గాడ్ విల్ గివ్ యూ మోర్ గ్రేస్. భార్య భర్త దగ్గర తగ్గించుకుంటే దేవుడు భార్యకి ఎక్కువ కృపిస్తాడు. గాడ్ విల్ గివ్ యూ మోర్ గ్రేస్. If you keep fighting, shout at him, all these things pile up. ఒకవేళ తగ్గించుకుంటే you will receive more grace. అగండి, ఇప్పుడు గ్రేస్ అనే పదం అంటే ఏంటి? వాట్ ఈస్ గ్రేస్? గాడ్స్ పవర్. గ్రేస్ ఈజ్ గివింగ్ గాడ్స్ పవర్, ఇంపార్టేషన్ ఆఫ్ గాడ్స్ పవర్, ఇంపార్టేషన్ ఆఫ్ గాడ్స్ ఎబిలిటీ ఈజ్ గ్రేస్. ఆయన నీతిని ఇచ్చాడు, ఆయన పరిశుద్ధతని ఇచ్చాడు, ఆయన పరిశుద్ధాత్మ నీలో ఇచ్చాడు. దాట్స్ పవర్. ఆయన అహంకారాలు ఎదిరించి దీనులు ఇస్తాడంట. ఈ రోజు నుంచి ఈ వాక్యం వింటున్న వారు ఇంట్లోనే మీ ప్రవర్తన చేత మీరు అధిక కృప పొందుకొందురుగాక. యు విల్ ఎంజాయ్ యువర్ ఫ్యామిలీ విత్ పవర్, బికాస్ ఈగోస్ కిల్ అ మ్యారేజ్. దే ఆర్ కిల్లింగ్ మ్యారేజెస్, కిల్లింగ్ రిలేషన్షిప్స్, కిల్లింగ్ జాబ్స్, కిల్లింగ్ చిల్డ్రన్స్ కెరియర్. పిల్లల భవిష్యత్తును పాడు చేసేస్తుంది. ఎంతమందికి అర్థమైంది? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ గెటింగ్ ఇట్? సో ఇంట్లోనే ఈగో ఉంటే బయట ఎంప్లాయీస్లో ఈగో, బాస్తో ఈగో, పక్కనోడితో ఈగో, ఎదురింటోడితో ఈగో, జీవితం అంతా ఈగో. అహంకారాలను ఎదిరింపు అంటే నీ గ్రేస్ లెవెల్ తగ్గిపోతుంది. భార్యతో దెబ్బలాడి, వాళ్ళతో దెబ్బలాడి, కనబడితో దెబ్బలాడితే యువర్ గ్రేస్ విల్ కమ్ డౌన్. ఎంతమందికి అర్థమవుతుంది? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ గెటింగ్ ఇట్? యంగ్ మెన్ అండ్ యంగ్ ఉమెన్. ఈగో అనేది ఏంటి? నువ్వు అహంకారాన్ని ఎదిరిస్తాడంట. అందుకనే విశ్వాసంతో బతకాలి. ఇఫ్ యూ సే ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ బిగ్, యువర్ ర్యాంక్ ఇన్ హెవెన్ ఈస్ కమింగ్ డౌన్. ఆయన ఎదిరిస్తాడు. ఓ, పుట్ డౌన్ హిస్ గ్రేస్. సంబడీ ఈజ్ రిసీవింగ్ మోర్ గ్రేస్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి అనేక మంది వృద్ధులేంది, పిల్లలేంది, యవ్వనులేంది అధిక కృపను పొందుకొందురుగాక. ఇఫ్ యూ హ్యావ్ మోర్ గ్రేస్ యూ క్యాన్ కమ్ అవుట్ ఆఫ్ మోర్ వీక్నెస్. ఎక్కువ బలహీనతల నుంచి బయటకు వచ్చేయచ్చు, ఎడిక్షన్స్ నుంచి బయటకు రావచ్చు. యూ క్యాన్ ఎంజాయ్ యువర్ లైఫ్. ఎంపవర్మెంట్ ఫ్రమ్ గాడ్. ఇంట్లో మొదలైతే బయట ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఒకళ్ళ మీద ఒకళ్ళు. చదువుదాం. లెట్స్ గో టు ఫిలిపియన్స్. ఫిలిప్పీలు 2 అక్కడికి వెళ్ళిపోదాం. ఫిలిప్పీలు 2:3. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియో చెయ్యక వినయమైన మనసు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. God was telling, many people are dying
ఈ లోకములో అనేకులు ఎందుకు చనిపోతున్నారంటే మనము ఇతరుల కార్యాలు చూడక అంట. బికాస్ వీఆర్ నాట్ లవింగ్ అదర్స్, దే ఆర్ డైయింగ్. వాట్ యూ డోంట్ లవ్ విల్ డై. వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్. వాట్ యూ లవ్ విల్ లివ్. God so loved the world, he gave his only begotten son. Those who accept will become the son of God. దేవుడు లోకను ప్రేమించారు, కుమారుణ్ణి ఇచ్చాడు. చనిపోయి ఉంటుండగా వారు జీవించు కుమారులు అయ్యారు, నిత్యత్వంలోకి వెళ్తారు. అంతమందికి అర్థమైంది. ఒకవేళ దేవుడు ప్రేమించకపోతే వాళ్ళు చనిపోతారు. ఇఫ్ గాడ్ డజంట్ లవ్ దే విల్ డై. దొంగ దేనికోసం వచ్చాడు? అపవాది దొంగ దేనికోసం వచ్చాడు? దొంగలు జనానికి వచ్చి నాశనం చేయడానికి వచ్చాడు. దొంగ ఏం చేస్తాడు? నీ మనస్సుతోటి ప్రార్థన చేయనివ్వడు, దేవుళ్ళు ఎదగనివ్వడు. అంతే, అక్కడ హీ స్టాప్స్ యువర్ మైండ్. నీ మనసుతో యుద్ధం చేస్తాడు, నువ్వు ప్రేమించలేవు, అయిపోతుంది. ఎవ్రీథింగ్ విల్ ఫాల్ అపార్ట్. సో వాట్ యు డోంట్ లవ్ యు ఆర్ డిస్ట్రాయింగ్. ఎక్కడ నువ్వు తగ్గించుకోవో అక్కడ నువ్వు సామర్థ్యాన్ని కోల్పోతున్నావు. మనం ఏమనుకుంటాము, లోకంలో ఇతరులకు ఏమైనా చేస్తే మనకు తగ్గిపోతుందేమో అనుకుంటాం. బట్ వెన్ యూ డూ యూ గెట్ పవర్ ఫ్రమ్ గాడ్. చూద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. అంటే ఏంటి? యు నీడ్ టు హ్యావ్ దిస్ మైండ్, రైట్? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఏ మనస్సు ఉండాలంట? నేను పాస్టర్ని, నేను గ్రాడ్యుయేట్ని, నేను బిగ్ మ్యాన్, నేను జ్ఞానం కలిగిన వాడిని, నేను పెద్దవాడిని, నేను ప్రొఫెసర్ని, ఇలాగ అనుకో. ఆయన కూడా ఈక్వల్. కానీ ఏం చేశాడంట? మనుషుల పోలికగా పుట్టాడంట. హీ డిసైడెడ్ టు కమ్ డౌన్. ఆయన తగ్గించుకోవడానికి సిద్ధపడ్డాడంట. హీ డిసైడెడ్ టు లో డౌన్. ఆయన తగ్గించుకున్నాడంట. ప్రభువా, నేను నీతో సమానంగా నీ పక్కన కూర్చున్నాను. జగత్ పునాది వేయక మునుపు తండ్రి దగ్గర ఉన్నాడు యేసయ్య. హీ గాట్ ద సేమ్ స్టేటస్. అలాంటిది మానవుడిగా వచ్చాడు, తగ్గించుకున్నాడు. చూద్దాం. లెట్స్ గో టు ద స్క్రిప్చర్. 6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తన్ను తానే. యు హ్యావ్ టు సమ్ టైమ్స్ ఆ ఈగో, అవతల వాళ్ళకి నీకు ఈగో వస్తే నీ ఈగో నువ్వే తగ్గించుకోవాలి. అరే బాబు నువ్వే గ్రేట్, నేనే డౌన్. నువ్వు తగ్గించుకున్నావు, ఏం చూద్దాం ఏం జరుగుతుందో. మనుషుల పోలికగా పుట్టి తాను దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాను. చూద్దాం ఏమైందో. ఎందుకంటే బై ఫెయిత్. చూద్దాం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. సో ఇట్ టేక్స్ ఫెయిత్ టు పుట్ యువర్ సెల్ఫ్ డౌన్. సో నిన్ను నువ్వు అవతల తగ్గించుకోవడానికి, ఆ పొజిషన్కి వెళ్ళడానికి విశ్వాసం కావాలి. తగ్గించుకోవడానికి చాలా విశ్వాసం కావాలి. హెచ్చించుకోవడానికి విశ్వాసం అవసరం లే. హెచ్చించుకోవడానికి చెడ్డ మాటలు వచ్చు, రోషమైన మాటలు వచ్చు, ఇష్టం వచ్చిన మాటలు వచ్చు. ఎవ్రీబడి హ్యాస్ ప్రైడ్, ఎవ్రీబడి హ్యాడ్ దట్. ఆల్రెడీ సైతానుడు పెట్టేశాడు. ఎప్పుడు ఆదాం పడిపోయినప్పుడల్లా పెట్టేశాడు. హీ హాజ్ లోడెడ్ దట్ విత్ ప్రైడ్. సో దానికి నీకు ఫోర్స్ అవసరం లే. తగ్గించుకోవడానికి నీకు పరిశుద్ధాత్మ యొక్క సామర్థ్యం కావాలంట. ఏం జరిగిందో చూద్దాం. అందుచేతను పరలోకమందున్న అందుచేత ఐఎమ్ టీచింగ్ యూ ప్రమోషన్ టుడే. ఈ రోజు మీరందరూ ఎలా హెచ్చింపడాలో ఒక తాళపు చేపిస్తున్నాను. అందుచేతను పరలోకమందున్న వారిలో, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. నీవు తగ్గించుకుంటా ఆరోగ్యములో, దీర్ఘాయువులో, అన్ని రంగాల్లో హెచ్చింపడతావు. నీ భార్య హెచ్చింపడుతుంది, నీ పిల్లలు హెచ్చింపడతారు, అందరూ నీకు లొంగిపోతారు. యూ విల్ బి ఇన్ ద టాప్. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? హౌ మెనీ ఆఫ్ యు అండర్స్టూడ్ దిస్? దిస్ ఈస్ ప్రెషియస్. ఈ ఇగో అనేకుల్ని చంపేస్తుంది. మ్యారేజెస్ ఆర్ బీయింగ్ డిస్ట్రాయిడ్. ఈగో, ప్రైడ్. మేల్స్, ఇఫ్ యూ వాంట్ ప్రమోషన్, హానర్ యువర్ వైఫ్. ఫెయిత్, విశ్వాసంతో చేయాలి. వెన్ యూ డూ బై ఫెయిత్, నేను కొలికున్నాడు, నీ మీద అన్ని పెడుతున్నాడు, వీడు రాంగ్, నేనే టాప్లో ఉండాలి. బాబు నువ్వే టాప్లో ఉండు, నాకు ప్రమోషన్ పోయింది. దేవుడు నిన్ను అతని కంటే 10 రెట్లు హెచ్చిస్తాడు. అతనికి నీకు ప్రమోషన్ ఆపాడేమో. ఐఎమ్ టెల్లింగ్ యూ, గాడ్ ఏం చేశాడు? యేసయ్యను అలా తగ్గించినప్పుడు భూమి మీద, పరలోకములో, పాతాళములో అన్ని నామముల కంటే ఎక్కువ నామము ప్రతి మోకాలు వంగాలంట. ఎంత తగ్గించుకుంటావో అంత భయంకరమైన హెచ్చింపు. హ్యూమిలిటీ ఈజ్ వెరీ 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 డేంజరస్. వై? హ్యూమిలిటీ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ గాడ్. గాడ్ హానర్స్ హ్యూమిలిటీ. గాడ్ సీస్ దట్ హ్యూమిలిటీ షుడ్ బి హానర్డ్ ఎట్ ఎనీ కాస్ట్. దేవుడు ఎవరిలో అనే వినయం చూస్తే
ఆ వినయాన్ని గణపరచాలని ఆయన తీర్మానించుకుంటాడు. బైబిల్ ప్రకారం చూసుకోండి. ఇప్పుడు చెప్పండి, బైబిల్ ప్రకారం రోషం అంటే ఏంటి, మగాడు అంటే ఏంటి చూడండి. వాట్ ఈస్ దాట్? డిడ్ సంబడి గెట్ సంథింగ్? ఎవరికైనా అర్థమైందా? ఇప్పుడు ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయి. నువ్వు తగ్గించుకొని నీ కొడుకుని తగ్గిస్తే నీ కొడుకుని దేవుడు హెచ్చిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. యు గెటింగ్ ఇట్? గాడ్ విల్ డూ ఇట్. హీ విల్ చేంజ్ థింగ్స్. హీ హానర్స్ హ్యూమిలిటీ. ఆయన వినయాన్ని సామర్థ్యంతో కనపరుస్తాడు, వరాలతో కనపరుస్తాడు, నీకు ఇంటెలిజెన్స్తో కనపరుస్తాడు, గిఫ్ట్స్తో కనపరుస్తాడు. మేల్స్ ఆర్ నౌ రెడీ టు హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ రిసీవ్ గిఫ్ట్స్. ఎవరైనా కొలీక పక్కనోళ్ళ హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ గెట్ రెడీ, గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది వాట్ విల్ యూ డూ వెన్ ఈగో ప్రాబ్లమ్ కమ్స్? ఏం చేస్తారు? ఈగో వస్తుంది, ఏం చేస్తారు? విశ్వాసాన్ని వాడాలి. బై ఫెయిత్. కొండను చూసి పో అంటావా? అప్పుడు నీ కొండనే చూడాలి. ఏ ఈగో అనే కొండ, నాలో ఈగో అనే కొండ. అప్పుడప్పుడు నీలో కొండలు కూడా చూసుకోవాలి. అస్తమానం రోగం అనే కొండ కాదు, నీలో కొండ ఉంది. ఏం కొండ? ఈగో. ఏ ఈగో అనే కొండ, నాలో మాటి మాటికి అలగడం అనే కొండ, ప్రతి దానికి ఫీల్ అయిపోవడం అనే కొండ, రోషం అనే కొండ, ఓకే నేను గ్రేట్ అనే కొండ, నాకెంత ఉంది అనే కొండ. సో ఇలాంటి కొండల్ని చూసుకొని ఏమనాలి? నువ్వు పో అనాల. ఓకే, ఎంతమందికి ఈరోజు మీ కొండలు కనపడుతున్నాయి? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ సీయింగ్ ఇన్? బికాస్ మెనీ పీపుల్ ఆర్ లివింగ్ విత్ దీస్ మౌంటైన్స్ ఇన్ దేర్ ఫ్యామిలీస్. భార్యాభర్త లోపల కొండలు. ఈ కొండలు తీసేసుకుంటే దెన్ యూ విల్ ప్రాక్టీస్ ఇట్ అండ్ డూ ఇట్ అవుట్ సైడ్. Okay, you're getting it now. Humility will be rewarded very high. When Christ humbled himself, God said, if you humble yourself, wife and husband, colleagues, students, teacher, you humble, then God will say, hey, I will lift you above the school principal. You humble yourself. And God is looking, దేవుడు చూస్తున్నాడు పైనుంచి. ఎవరు విశ్వాసం తగ్గించుకో, ఓహో ఈగో ప్రాబ్లం వచ్చిందా? ఎవరు తగ్గించుకుంటారు? నువ్వు తగ్గించుకున్నావా? దేవుడు సెట్ చేస్తాడు. రాబో 3 సంవత్సరాల్లో God will change your position. The guy who fought against you will not be even worthy to open your shoe latchet. That's how God will reward you. Wife and husbands, with any human beings, begin now. ఎందుకు చాలా సమస్యలకు పరిష్కారం లేదు? ఎందుకంటే అది సమస్య అని గుర్తించలేదు కాబట్టి. నీవు ఈగో అనేది ఒక సమస్యగా అనుకోలేదు, దాన్ని సాటిస్ఫై చేస్తున్నావు. కోపం సాటిస్ఫై చేస్తున్నావు, ప్రైడ్ సాటిస్ఫై చేస్తున్నావు. యు ఆర్ ఫీడింగ్ దిస్ స్టఫ్ అండ్ దే ఆర్ గ్రోయింగ్. దే ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ మ్యారేజెస్, డిస్ట్రాయింగ్ రిలేషన్షిప్స్, మేకింగ్ యూ సెల్ఫిష్. స్వార్థాన్ని పెంచేస్తున్నాయి. ఈ వాక్యం అనేది అద్దం లాంటిదంట. ఇది చదువుతున్నప్పుడు ఎన్ని కూడా ఒక్కొక్కసారి చదువుతున్నా కానీ పరిశుద్ధాత్మ ఇట్ విల్ షో us ఈగో, ప్రైడ్, యాంగర్. యు నీడ్ టు ఐడెంటిఫై. యేసు ప్రభు వారు ఈ గిన్నె తొలగిస్తే బాగుండు, నేను సిలువ వద్దకు వెళ్ళకుండా ఉంటే బాగుండు, ఈ ఘోరమర్ర ఏమని పొందుతారు. ఆయన గుర్తించాడు, నాలో ఇది ఉంది మౌంటైన్. వెంటనే చెప్తాడు శిష్యులతో, మీరు కూడా మీ కొండల కొరకు ప్రార్థన చేసుకోండి, నేను నా కొండ కొరకు ప్రార్థన చేసుకుంటా. ఆయన వెళ్ళి రక్తము కారినందుగా, అయ్యా నీ చిత్తమైతే తొలగించని ముందు ఆయన బయటకు వచ్చేస్తాడు. ఎందుకంటే హీఈస్ అ మ్యాన్, సో హీ కేమ్ అవుట్. దెన్ అగైన్ హీ ప్రేస్, లార్డ్ నాట్ మై విల్, యువర్ విల్. When you pray with the problem, you will automatically have authority over the problem in prayer only. So he prayed the problem, Lord, take this cup. Then when he was praying, he got faith again. He says, Lord, let thy will. See that? How in prayer he is shifting things. ఎంతమందికి అర్థమైంది? ప్రార్థనలోనే మార్చేసుకుంటున్నాడు. మొదటి గంట ప్రార్థన చేశాడు, మళ్ళా 2వ గంట, 3rd hour he said, yes, my God, an angel from heaven, పరలోకము నుంచి ఒక దూత ఇచ్చి ఆయనకి బలాన్ని ఇచ్చిందంట. ఓకే, ఐ విల్ గో టు ద క్రాస్ నౌ. సంబడీ విల్ ఐడెంటిఫై దర్ మౌంటైన్. అది క్రీస్తులో ఉంది. పేతురులో దుడుకుతనం ఉంది. ముందుగానే గుర్తించాడు యేసుప్రభువు వారు. గుర్తించి, పేతురు నువ్వు నన్ను తిరస్కరిస్తావు, నాకు తెలుసు నీలో దుడుకుతనం ఉంది, కానీ నేను నీ కొరకు ప్రార్థన చేశా. హీ నాట్ ఓన్లీ ఐడెంటిఫైడ్ హిస్ మౌంటైన్స్, హీ ఐడెంటిఫైడ్ ద మౌంటైన్స్ ఆఫ్ ద డిసైపుల్స్. ఆయనలో కొండలే కాదు, శిష్యుల్లో కొండలు కూడా ఆయన గుర్తించి వాడి కొరకు కూడా ప్రార్థన చేశాడు. యూజ్ యువర్ ఫెయిత్ ఫర్ దీస్ థింగ్స్. వీటికి మన విశ్వాసాన్ని వాడాలి. యూజ్ యువర్ ఫెయిత్ టు పుట్ దెమ్ డౌన్. ఫెయిత్ నెంబర్ 1 ఈజ్ ఐడెంటిఫై, నెంబర్ 2 ఈజ్ ఫెయిత్ టు పుట్ దెమ్ డౌన్. దాని ద్వారా నేను కదలను. ఐ విల్ నాట్ మూవ్ బై ద ఈగో, ఐ విల్ నాట్ మూవ్, నో, దట్స్ మై, యువర్ ఫెయిత్ విల్ స్టాప్ ఇట్. నెంబర్ 3, టు హంబుల్ యువర్ సెల్ఫ్, తగ్గించుకోవడం, హ్యూమిలిటీ. హౌ మెనీ ఆఫ్ యూ లెర్న్ సంథింగ్ పవర్ఫుల్? ఎంతమంది చాలా గొప్ప విషయాన్ని తెలుసుకున్నారు? హస్బెండ్స్ అండ్ వైఫ్స్, ఈగో వస్తుందా? విశ్వాసాన్ని గుర్తుపట్టు, ఓ ఇది నీ ఈగో అంటారా, నేను దీన్ని బట్టి కదలను. వాళ్ళు నన్ను అవమానపరిచారు, నేను గణపరుస్తా. వాళ్ళు తిట్టారు, నేను తిట్టను. వాళ్ళు బూతులాడారు, నేను బూతులాడను. సో దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రభువా, మాలో ఈ కొండలు ప్రేమకు అడ్డు వచ్చి ఇతరులను గౌరవించకుండా, అవమానం తీసుకోకుండా ఏమైనా అడ్డుకుంటుంటే, అయ్యా ఈ కొండలను మేము గుర్తించే కృపను మాకు దయచేయండి. ఈగో ప్రాబ్లమ్స్, హెచ్చించుకొని, తిట్టుకొని, కంపారిజన్స్, ఎవరు గొప్ప, నేనే గొప్ప, ఇటువంటివి రాకుండా, అయ్యా అవి వాటి ప్రకారం కదలకుండా
మా విశ్వాసాన్ని వాటి కొరకు వాడే కృప మాకు దయచేయండి. గివ్ అస్ ఫెయిత్ లార్డ్, గివ్ అస్ ఫెయిత్ టు ఫైట్ అగైన్స్ దోస్ థింగ్స్. నీవు తెలుసుకొని విశ్వాసంతో ప్రార్థించి పోరాడవయ్యా. ఇతరుల కొరకు కూడా ప్రార్థించాం. అలాగే మేము కూడా వాటి కొరకు విశ్వాసాన్ని ఉపయోగించి కృప మాకు దయచేయండి. నా జరగడం నేస్తం మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.